ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. ఈ వీడియోలో హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ పార్ట్ 2 చూడబోతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి సెలబ్రేషన్స్ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. అంత లోపలనే మన రిషి అయితే లేచి కూర్చున్నాడు. సో నేనైతే వాడికి బాక్స్ ఇచ్చేసి నేనైతే గిఫ్ట్ అయితే ప్యాక్ చేసేసాను. బర్త్డే నా గిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. ఓకేనా? నువ్వు క్లిప్స్తో ఆడుకో. ఇంకా ఆడుకుంటావా? అయిపోయిందా? వేరేది అనా లీవ్స్ తెంపుతావా? ఆడ వరకు తీసేసి అద్దెంపు నాన్న, అద్దెంపు. ఎంత మంచిగా అమ్ముతున్నావురా. ఓన్లీ లీవ్స్ అమ్ముతాడు మంచిగా. ఇగో ఇగో ఇది తీసుకో, ఇదేంపు, ఇదేంపు, ఇది ఇచ్చేసి ఇది తీసుకో. గుడ్. మేము ఈవినింగ్ ఆకుకూరలు తెంపుతుంటే వాడు కూడా వచ్చాడనమాట. నేను కూడా తెంపుతా అని. అసలు ఎంత పర్ఫెక్ట్గా తెంపుతున్నాడంటే ఒక్కొక్క ఆకు తీసి ఇలా ఎంత బాగా తెంపాడో చూడండి. ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇవన్నీ వాడే తెంపాడనమాట. సో ఇంకా ఈవినింగ్ వాక్ అయితే నేను మన రిషిని సైకిల్లో కూర్చోపెట్టి తీసుకొని వెళ్ళాను కొంచెం సేపు. రిషికి కూడా కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది కదా, అందుకే. మీరు బస్ ఆడుకుంటున్నావా? వస్తున్నా. పట్టుకుంటా 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 నేను పట్టుకుంటా. చేతను పట్టేసుకుంటా నేను. పట్టుకున్నా. అండ్ ఇక్కడ మన రిషిని తినిపించేసి ఇంకా బాత్ కూడా చేపించాను. పడుకోమంటే ఎలా వేస్తున్నాడో చూడండి ఏషాలన్నీ. పడుకోమంటే అస్సలు పడుకోడు. సో ఇంకా నేను 11:30 కల్లా కేక్ అయితే ఆర్డర్ పెట్టాను. 11:45 వరకల్లా వచ్చేసింది కేక్ కూడా. కానీ పైనాపిలే కొంచెం డ్యామేజ్ అయిపోయిందనమాట. పైన క్రీమ్ అంతా పోయింది, కానీ బర్త్డే కేక్ అయితే అలానే ఉంది, చాలా బాగుంది. కానీ ఐజీపీలో పెట్టాను కేక్, కానీ చాలా చిన్నగా వచ్చింది, నేను చూసుకోలేదన్నమాట. సో ఇంకా కేక్ అయితే రెడీగా పెట్టేసి మా హస్బెండ్ని అయితే లేపేస్తాను. పడుకున్నారు, నా రిషి కూడా పడుకున్నాడు. సో ఇంకా రిషిని లేపినా వాడు లేవాడులే, కానీ ఇంకా మా ఆయననైతే లేపేశాను. సో మా హస్బెండ్కి అయితే నేను ఒక స్పెషల్ సర్ప్రైజ్ అనమాట. నేను కస్టమైజ్ సాంగ్ చేపించాను ఫర్ మై లవ్లీ హస్బెండ్. నా ఐస్లో హ్యాపీనెస్, ఆయన ఫేస్లో స్మైల్స్. దిస్ వాజ్ నాట్ జస్ట్ ఎ బర్త్డే, ఇట్ వాజ్ ఎ మూమెంట్ ఆఫ్ ద లవ్. హ్యాపీ బర్త్డే బేబీ. వెనకాల చూడ ఒకసారి. అక్కల బోతలా ఉంది అంటూ. యాక్చువల్గా నాకు ప్లాస్టర్ దొరకలేదు, అందుకని చెప్పి ఇంకా ఉన్నదంతా సరిపెట్టేసాను అనమాట. ఏమనుకోకు. ఓపెన్ ఇట్. ఏమనుకుంటున్నావు అది? అంటే చిన్నదనమాట గిఫ్ట్, ఏమనుకోకు. నేను బయటికి వెళ్ళలేను కాబట్టి. సెలబ్రేషన్. హ్యాపీ బర్త్డే. నాకొద్దు, నీకే. ఏం రాశాను చూడవా? సో కస్టమైజ్ సాంగ్ కూడా చేపించానన్నా కదా, ఇదే అది. కొంచెమే పెట్టాను. ఒక వేసిండు. ఇంకోటి
దా నువ్వు దా 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 హలో దా దా దామ్మా దా 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 అమ్మా నీ బర్త్డే రోజు నడిచిండు. సో మార్నింగ్ రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే 11 అయ్యింది. సో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము, కానీ లేట్ అయిపోయింది. 11 అయింది ఇప్పుడే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏఎంబి మాల్కి అయితే వెళ్తాము గుడికి వెళ్ళేసి వచ్చాక. సో ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోదాం పదండి. దర్శనం అయిపోయాక ఇలా కూర్చున్నాం అన్నమాట. మన రిషికి కూడా ప్రసాదం కొంచెం తినిపించాను. గుడికి వస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా అసలు. సో ఇంకా దర్శనం అయిపోయాక టిఫిన్ చేయడానికి బయటికి అయితే వెళ్ళాము. టిఫిన్ చేయడానికి మేమైతే మధురంకి వెళ్ళామన్నమాట. సన్ ఎట్లా అంటదమ్మా? సన్ ఏమంటది? ఎట్లా అంటదా? ఎట్లా అంటది సన్ ఏమంటది? చూపి. సన్ ఎట్లా అంటదా? ఎండ ఎట్లా కొడుతుంది చూపియవా? ఇందాక చూపించండి, ఇప్పుడు చూపిస్తారు. మంచిగా ఉన్నాయి. టిఫిన్ తర్వాత ఇంటికైతే వచ్చేసి రిషికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఫీడ్ కూడా చేసేసాను. ఆల్సో ఆల్రెడీ 1 అయింది మేము మాల్కి స్టార్ట్ అయ్యేసరికి. మా డే వచ్చేసి చాలా కామ్గా స్టార్ట్ అయింది విత్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ అనమాట. ఎండ్ వరకు చూడండి. సో జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇలా జర్నీ స్టార్ట్ చేసామో లేదో అలా వర్షం కూడా మాతో జాయిన్ అయిపోయింది. సరేలే కార్లోనే కదా ఏం కాదు అని స్టార్ట్ అయ్యాం, కానీ ఇక్కడైతే పెద్ద ట్విస్ట్ అండి. ఏంటనుకున్నారా? మేము లిటరల్గా 3.5 అవర్స్ కార్లోనే ట్రావెల్ చేసాము. అంత ట్రాఫిక్ ఉంది. మన రిషితో కార్లో అన్ని అవర్స్ అంటే చాలా పేషెన్సీ ఉండాలి. అండ్ ఆల్సో ఆ ట్రాఫిక్కి మేము కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఎట్ లాస్ట్ ఫైనల్గా రీచ్ అయిపోయాం మాల్కి అయితే. సో మాల్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ మేమైతే ఫుడ్ కోర్ట్కే వెళ్ళాము. అప్పటి నుంచి ఫుల్ ఆకలి అవుతుండే. సో వెళ్ళగానే అయితే పిస్తా హౌస్లో పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ వచ్చే లోపల మేమైతే కొన్ని సెల్ఫీస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ఆర్డర్ వచ్చాక మేమైతే ఇంకా తినేసాము. అండ్ ఆల్సో మన రిషికి కూడా హోమ్ ఫుడ్డే తీసుకొని వచ్చాను. సో రిషికి కూడా కొంచెం తినిపించేసి మాల్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో వెళ్ళగానే మేమైతే బేబీ స్ట్రోలర్ అయితే తీసుకున్నాము. అంతసేపు ఎత్తుకోలేము కదా మనము. సో అందుకోసం అని చెప్పి కష్టమైపోతుంది కదా. సో ఇంకా స్ట్రోలర్ తీసుకున్నాక ఒక రౌండ్ అంతా వేసేసామన్నమాట మాల్ అంతా. డిచ్చి కొడుతున్నావా? భయపడవా టైగర్? అక్కడనా పోదాంపా, అక్కడ చూపిస్తుంది చూడు ఆయన. సో ఇంకా రిషికి అయితే షాపింగ్ చేద్దామని చెప్పి జూడియోలోకి అయితే ఎంటర్ అయిపోయాము. నేను మీకు లాస్ట్ వీడియో పార్ట్ 1లో కూడా చూపించాను కదా, మిర్రర్ కనిపిస్తే చాలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడో అని. సేమ్ ఇక్కడ జూడియోలో కూడా మిర్రర్ కనిపించింది, ఇంకా ఆడుకుంటూ కూర్చున్నాడు. అండ్ జూడియోలో షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇలా వస్తుంటే ఇక్కడ నాకు బ్యాగ్స్ కనిపించాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, నాకైతే చాలా నచ్చాయి. సో ఇంకా చిన్న షాప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మన రిషికి ఫ్యాన్ కనిపించింది, సో అది కావాలంట. ఇంకా చిన్న చిన్న షాపింగ్ అయితే మేము చేసేసుకున్నాము అలానే. ఇక్కడ చూసారా మన రిషిని ఇలా ఆడిపియాలంట. ఇలా దొబ్బుతుంటే వాడేమో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికీ చాలాసార్లు చూపించాడు. మీరు గేమ్స్లో ఇలాంటి రైడ్ ఎప్పుడైనా ఎక్కారా? నేనైతే అస్సలు ఎక్కలేదు. ఈ రైడ్ అయితే చాలా భయం వేసింది నాకు చూడగానే. మేము ఇలా కూర్చున్నాం అన్నమాట, నేను మా ఆయన కాళ్ళు గుంజి గుంజి.
ఇయ్యమ్మా ఇయ్యవే ఇయ్యమ్మా ఇయ్యవా ఇయ్యవా ఎందుకు ఇయ్యడంట చూసారా నాకు అసలు ఇయ్యవా సో ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో లాట్లివ్ అనే షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ ఎంత క్యూట్ క్యూట్ టాయ్స్ ఉన్నాయో పిల్లలకి. సో మన రిషికి అయితే అక్కడ బాల్ తీసుకున్నాము. వాడికి చాలా బాగా నచ్చేసింది. ఎంత నచ్చిందంటే ఆ రోజు నైట్ అంతా పట్టుకొనే పడుకున్నాడు. ఆ బాల్ తీస్తుంటే కూడా లేచి కూర్చుంటున్నాడు. అంతలా నచ్చేసింది. సో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదామని చెప్పి బయటికి వచ్చేసరికి వర్షం అయితే ఇంకా తగ్గలేదండి. రిటర్న్ జర్నీలో కూడా 2.5 hours పట్టింది మాకు ట్రాఫిక్ జామ్కి. మా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి, కానీ లవ్, బాండింగ్ అండ్ మెమొరీస్ అన్నీ హైలైట్ అయిపోయాయి. అంటే బర్త్డేస్ అంటే కేక్స్ అండ్ గిఫ్ట్సే కాదు కదా, దే ఆర్ అబౌట్ ద మూమెంట్స్ వి హోల్డ్ ఫర్ ఎవర్ కదా. ఇంటికి ఇంకా 15 minutesలో వెళ్తాం అన్నప్పుడు వర్షం చూడండి. సో ఇంటికైతే వచ్చేసినాం. ఇప్పుడు నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను. ఫస్ట్ అది ఆల్రెడీ వేసింది. సో ఫస్ట్ అయితే జూడియోలో తీసుకున్నాను అనమాట. ఈ షర్ట్ రిషికి ఒకటి, ఇది ఒక షర్ట్ తీసుకున్నాను రిషికి, అండ్ ఇది ఒకటి మళ్ళీ క్యూట్గా ఉన్నాయి కదా. ఇది కూడా బ్రష్ ఒకటి తీసుకున్నా, టూత్ బ్రష్. వాడు చేయనియట్లేదు, అందుకే ఎక్స్ట్రా బ్రష్ తీసుకున్నా. అండ్ బాల్, రిషికి బాల్. ఇదొకటి ఫ్యాన్ తీసుకున్నా, ఆడిస్తాడు. ఇయ్యమ్మా ఇలా. అండ్ నైకాలో వచ్చేసి నెయిల్ పాలిష్ తీసుకున్నాం. నెయిల్ పాలిష్ 3 colors అంతే. ఇంకా సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్ యూ. బై బాయ్.